ఇప్పుడు మనం DHT11 అనే సెన్సార్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ సెన్సార్ టెంపరేచర్ని మెజర్ చేయగలదు, అదేవిధంగా హ్యూమిడిటీని కూడా మెజర్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఈ సెన్సార్లో మనం 3 పిన్స్ ఉన్నాయి. నెంబర్ 1 VCC 5 వోల్ట్ సప్లై ఇస్తాము. సెకండ్ పిన్ డేటా, ఈ పిన్ను మనం ఆర్డినో కనెక్ట్ చేస్తాం. థర్డ్ పిన్ గ్రౌండ్, ఇది ఆర్డినో గ్రౌండ్ పిన్కి మనం కనెక్ట్ చేస్తాం. DHT11 హ్యూమిడిటీ మెజర్ చేస్తుందా నిజానికి అని అంటే ఇటు మెజర్స్ రిలేటివ్ హ్యూమిడిటీ. వాట్ ఈజ్ రిలేటివ్ హ్యూమిడిటీ అనేది మనం చూస్తున్నాం. ఎయిర్లో మనకి ఎంత వాటర్ వేపర్ ఉంది అని చెప్పేది హ్యూమిడిటీ. మరి రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ మనం హ్యూమిడిటీ చెప్పడం. ఎయిర్లో కొంత వాల్యూమ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, సాచ్యురేషన్ స్టేట్లో ఉండేటప్పుడు, సాచ్యురేషన్ స్టేట్ అని అంటే కంప్లీట్గా మొత్తం గడ్డ కట్టేసినట్టుగా ఎయిర్ ఉంటే అందులో వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రెండింటికి రేషియోని మనం దాన్ని రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. సో ఈ DHT11 నిజానికి హ్యూమిడిటీని మెజర్ చేయలేదు, ఇట్ ఓన్లీ మెజర్స్ రిలేటివ్ హ్యూమిడిటీ. ఇందులో వచ్చే వాల్యూ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే విత్ రెస్పెక్ట్ టు సాచ్యురేషన్ స్టేట్లో ఉన్న హ్యూమిడిటీతో పోలిస్తే దీనికి ఎంత హ్యూమిడిటీ ఉందని వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందులో హ్యూమిడిటీ టెంపరేచర్ని మనం మెజర్ చేయొచ్చని. హ్యూమిడిటీ 20 to 90% రిలేటివ్ హ్యూమిడిటీ. హ్యూమిడిటీ యాక్యురసీ ±5%, -5 నుండి +5% మధ్యలో దాని యాక్యురసీ అనేది ఉంటుంది. టెంపరేచర్ 50 degrees వరకు ఇది మెజర్ చేయగలదు. 0 to 50 degrees సెంటిగ్రేడ్ మధ్యలో అది మెజర్ చేయగలదు. యాక్యురసీ ±2% degrees సెంటిగ్రేడ్ యాక్యురసీ. ఆపరేటింగ్ వోల్టేజ్ 3 volts to 5.5 volts. ఈ 3 volts to 5.5 volts మధ్యలో అది ఆపరేట్ అవుతూ ఉంటుంది. మనం ఇన్ జనరల్గా 5 volts ఇస్తాము. టెంపరేచర్ 50 లోపలే మెజర్ చేస్తాము. హ్యూమిడిటీ వాల్యూ అనేది ఇన్ జనరల్గా మనం 90 లోపలే మనం చూస్తూ ఉంటాం. ఓకే, రిలేటివ్ హ్యూమిడిటీ వాల్యూ. ఈ DHT11 సెన్సార్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆర్డినో IDEతో ప్రోగ్రామ్ రాయాలి అని అనుకుంటే డెఫినెట్గా ఫస్ట్ మనం వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద DHT.h ఫైల్. DHT.h అన్న ఫైల్ని మనం లైబ్రరీ నుండి డౌన్లోడ్ చేసి దాన్ని లైబ్రరీలో మనం ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ DHT, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను క్యాపిటల్ DHT అని. ఆ తర్వాత ఏదైనా పిన్ మనం DHT11 సెన్సార్ నుండి ఆర్డినోకి ఒక పిన్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ పిన్ దగ్గర ఎంత వాల్యూ ఉంది అని మనం మెజర్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ DHT.read11. ఆ పిన్ నెంబర్ ఎంత, ఏ పిన్కి నువ్వు కనెక్ట్ చేసావు, 3rd పిన్నా, 4th పిన్నా, 5th పిన్నా, 6th పిన్నా, 7th పిన్నా. అదేవిధంగా టెంపరేచర్ని డిస్ప్లే చేయమన్నాం. అప్పుడు serial.println DHT.temperature. లేదు రిలేటివ్ హ్యూమిడిటీని డిస్ప్లే చేయమన్నాం. అప్పుడు serial.println DHT.humidity. serial.print ఉపయోగించినా ప్రాబ్లం లేదు. LCD మీద డిస్ప్లే చేయాలనుకున్నాం. అప్పుడు LCD.print DHT.temperature. ఒకవేళ LCD మీద హ్యూమిడిటీ ప్రింట్ చేయాలనుకున్నాం అప్పుడు LCD.print DHT.humidity. సో ఈ ఆప్షన్స్ మనం ఉపయోగించి మనం సీరియల్ మానిటర్ మీద ప్రింట్ చేయొచ్చు అండ్ LCD మానిటర్ మీద కూడా మనం హ్యూమిడిటీని టెంపరేచర్ని మనం ప్రింట్ చేయొచ్చు. దానికి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాం ఇక్కడ. LCD.clear ముందు LCD ప్యానల్ని మనం క్లియర్ చేస్తున్నాం. తర్వాత int.chk DHT.read11 DHT11 ఏదైతే మనం ఒక పిన్ తీసుకుంటున్నాం ఆ పిన్ దగ్గర ఎంత వాల్యూ ఉందని మనం మెజర్ చేస్తున్నాం. LCD మీద కర్సర్ని సెట్ చేసాం 00 ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం. తర్వాత టెంపరేచర్ ఇక్కడ ఈ డబుల్ కోట్స్ మధ్యలో ఏది ఇస్తే అది LCD మీద ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ LCD.print DHT.temperature అంటే ఇప్పుడు టెంపరేచర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ 223 అని అంటే డిగ్రీస్ ప్రింట్ అవుతుంది. LCD.print డబుల్ కోట్స్ మధ్య ఇచ్చి మనం C అని అంటే డిగ్రీస్ సెంటీగ్రేడ్. నెక్స్ట్ LCD.set cursor
సెట్ కర్సర్లో సి క్యాపిటల్ ఉంటుంది. ఎల్సిడి డాట్ సెట్ కర్సర్ 0,1 అని అంటే ఇప్పుడు వాల్యూ అనేది కింద కర్సర్ అనేది ఫస్ట్ రోకి సెకండ్ రోకి వెళ్తుంది. ఇప్పుడు నా ఎల్సిడి డాట్ ప్రింట్ హ్యూమిడిటీ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత డిహెచ్డి డాట్ హ్యూమిడిటీ, ఆ హ్యూమిడిటీ వాల్యూ ప్రింట్ అవుతుంది. నా దాని పర్సంటేజ్ని మనం చెప్పి నెక్స్ట్ డిలేతో నేను ఇంకో ప్రోగ్రామ్ ఇచ్చాను. ఆ ప్రోగ్రామింగ్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇది DHT11 గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్. DHT11 టెంపరేచర్ని, రిలేటివ్ హ్యూమిడిటీని మెజర్ చేస్తుంది. ఆర్డినో కనెక్ట్ చేసేటప్పుడు దీనికి ఒక .h ఫైల్ మనం ఇంక్లూడ్ చేయాలంటే ఆ లైబ్రరీని దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. లైబ్రరీని దీంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ పిన్కి మనం కనెక్ట్ చేస్తున్నామో ఆ పిన్ నుండి మనం తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనం DHT.read11 అన్న ఆప్షన్ మనం ఉపయోగించాలి. ప్రింట్ టెంపరేచర్ని ప్రింట్ చేయడానికి DHT.temperature, అలానే హ్యూమిడిటీని ప్రింట్ చేయడానికి DHT.humidity. అది సీరియల్ మానిటర్ అయినా LCD అయినా. సీరియల్ మానిటర్ అయితే serial.print ఆర్ serial.println అని కూడా ఉపయోగించవచ్చు. LCD మానిటర్ అయితే LCD.print అనే ఉపయోగిస్తాం.